హలో అండి, ఈ పువ్వుల గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చండి. తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పువ్వులని దేవగన్నేరు పువ్వులు అని అంటారండి. ఈ దేవగన్నేరు పువ్వులు అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, శివుడికి చాలా ఇష్టమని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ దేవగన్నేరు పువ్వుల మొక్కలు ప్రతి గ్రామంలోనూ దేవాలయాలలోనూ ఎక్కువగా నాటుతూ ఉంటారండి. ఈ దేవగన్నేరు పువ్వుల వాసన కట్టండి సీతాకోక చిలుకలు గాని ఇతర కీటకాలు గాని ఆ చెట్లపైన వాలవటండి. దేవగన్నేరు పువ్వులు 2-3 రోజులైనా సరే వాడిపోకుండా చాలా తాజాగా ఉంటాయి. అలాగే దేవతా ఆరాధనలో దేవుని పూజించేటప్పుడు ఈ పువ్వులను ఎక్కువగా వాడుతూ ఉంటారండి. అలాగే దేవగన్నేరు పువ్వులతో శివుని పూజిస్తే 10 విశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. సోమవారం నాడు శివుని ఈ పువ్వులతోటి పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని, దేవతలు కొలువుంటారని అందరూ నమ్ముతూ ఉంటారు. చక్కగా ఈ పువ్వుల్ని తీసుకొచ్చి ఇలాగా దండకొచ్చి శివుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ, లక్ష్మీదేవికి కానీ అలంకరిస్తే చాలా మంచి జరుగుతుందటండి.